ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. ఆమేన్. జ్ఞానము లేనిచో జీవించడం కష్టం కదా. జ్ఞానము అందరికీ అవసరం. జ్ఞానము సంపాదించుకొనమని సామెతల గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనములో మనం చదివాం. అలాగనే జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు అని సామెతలు 3:13లో వ్రాయబడి ఉంది. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది. కనుక జ్ఞానం సంపాదించుటకు చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగైతే ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదించగలం? దేవుని వాక్య సహాయమున చూద్దాం. సామెతల గ్రంథము 29:15 వచనంలో బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును అని ఉంది. శిక్షాదండన లేకుండా జ్ఞానం కలుగదు, జ్ఞానం సంపాదించలేము. కనుక సామెతలు 22:15లో బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తీసివేయును అని ఉంది. బాల్యము నుండి స్వాభావికంగా పుట్టినటువంటి మూఢత్వమే యవనము వరకు, చివరకు వృద్ధాప్యం వరకు వెంటాడి పతనం చేస్తుందట. అది పోవాలంటే మందు ఉండాలి. ఆ మందే బెత్తం, గద్దింపు. బాలునికి బెత్తం వాడాలి, యువకులకు గద్దింపు సరిపోతుంది. యువకులు తప్పు చేసినప్పుడు పెద్దలు గద్దిస్తారు. గద్దించకపోతే ఏది తప్పు తెలియక అజ్ఞానులుగా మారుతారంట. గద్దింపు జ్ఞానోదయమును కలుగు చేయును అని శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడని సామెతలు 12:1లోను, అపహాసకుడు గద్దింపునకు లోబడడని సామెతలు 13:1లోను వ్రాయబడి ఉంది. యువకులు జ్ఞానము సంపాదించాలంటే బెత్తము, గద్దింపు అవసరమే. దేవుడు కూడా శిక్షిస్తాడట, గద్దిస్తాడట. సామెతల గ్రంథం 3:11-12లో, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకోవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తను ప్రేమించి వారిని గద్దించును అని ఉంది. ప్రేమతో గద్దిస్తారు తప్ప పగతో ఎవరు గద్దించరు. ఇది గ్రహించి గైకొని జ్ఞానం సంపాదించుకోవాలి. సామెతల గ్రంథము 13:20లో చూస్తే, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగునని ఉంది. మరికొందరు తల్లిదండ్రుల మాట వినక, పెద్దల గద్దింపులకు లోబడక, దురభ్యాసాలకు బానిసలై తల్లిదండ్రులను ఆయాసపరిచే విధంగా ఉన్నవారు కొందరు. సహవాసం ఎవరితో? తల్లిదండ్రులను సంతోషపెట్టేవారే జ్ఞానము గలవారు. వారితో సహవాసం చేస్తేనే జ్ఞానం సంపాదించగలము. ద్వితీయోపదేశ ఖండము 34:9లో, మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను అని ఉంది. అంటే దైవభక్తులైనటువంటి దైవజనులు, ఆత్మపూర్ణులు అయినటువంటి వారు మన తలపై చేతులుంచి ప్రార్థించినప్పుడు మనము జ్ఞానాత్మ గలవారము అవ్వచ్చని వాక్యము ద్వారా మనం చూడగలుగుతున్నాం. గనుక మనము గద్దింపు ద్వారా జ్ఞానం సంపాదించగలం. జ్ఞానులతో సహవాసం చేయడం ద్వారా జ్ఞానం సంపాదించగలము. దైవాత్మ పూర్ణులైనటువంటి దైవజనుల హస్త నిక్షేపణ ద్వారా కూడా జ్ఞానమును సంపాదించగలమని గ్రహించగలుగుతున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానాన్ని సంపాదించుకుని సంతోషభరితులై జీవించాలని కోరుచున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు నన్ను అడగవలెను, అతనికి నేను దయచేస్తానని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము ద్వారా మీరు మాట్లాడుతున్నారు. జ్ఞానం సంపాదించడం ద్వారా తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగిస్తారని, జ్ఞానులతో సహవాసం చేయడం ద్వారా కూడా జ్ఞానము గలవారవుతారని, గద్దింపుకు లోబడినప్పుడు జ్ఞానము గలవారవుతారని నీ వాక్య లేఖనాల ద్వారా మేము నేర్చుకున్నాం. మా ప్రియులందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ దినపు వాక్యపు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి.
ఈ దినమంతా కూడా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి పనిపాట్లు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో మీరు దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాలు అందరికీ దయచేయండి. మా ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచేయండి. నజరుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.